ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత స్కామ్ చేసి ఇన్ని కోట్లు సంపాదించి ఇంత గోడౌన్ కట్టింది దేనికి అనుకుంటున్నారు? BMW ఆయనకే పోయింది, ఆయన పేరు BMW మీద ఆయనకే వచ్చిన పైసలు పోయింది, ఆయనకే పోయినాయి. కానుకలు ఆయనకే పోయాయి, ఈ చర్చ వచ్చేసింది, ఇంత జరిగింది. ఇప్పుడు లక్షల మంది వెళ్తున్నారు. ఒక్క వారం వచ్చేటువంటి కానుక ఎంత వస్తుంది? ఇమాజినేషన్కి అందదు, మీకు ఇమాజినేషన్కి అందదు. ఊహకందదు. ఈ మెషిన్లు కౌంట్ చేస్తాయి కదా, అవి ఎన్ని గంటలు పనిచేస్తాయి తెలియదు మీకు వాటిని పెంచడానికి. అర్థమవుతుందా? అంత స్కామ్ ఉందా కల్వరి టెంపుల్ వెనకాల? ఇది నాకు తెలిసిన స్కామ్. లోపల జరిగేది ఆయనకు మాత్రమే తెలియాలి, ఆయనకు మాత్రమే తెలియాలి, ఇంకెవరికి తెలియదు. ఓకే. అంత జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి చేస్తున్నది భక్తి కాదు, జస్ట్ బిజినెస్. భక్తి పేరుతో బిజినెస్ చేస్తున్నాడు. దీన్ని ఎవడికి పడితే వాడికి ఎందుకు ఇస్తాడు బ్రదర్? ఇప్పుడు మహేందర్ గారు సిగ్నేచర్ స్టూడియో పెట్టాడు. ఆయన తదనంతరం ఆయన కుర్చీలో ఎవరు కూర్చోవాలని కోరుకుంటాడు? ఆయన వారసత్వం కొడుకు. ఎవరో దారిని ఎవడు వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటాడేంటి? ఆయన కొడుకు కూర్చోవాలని కోరుకుంటాడు. ఇదో తప్పేమైనా ఉందా? తప్పేమీ లేదు కదా. అలాగే కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కూడా ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి, భక్తిని బిజినెస్గా మార్చుకున్నాడు కాబట్టి, ఆయన ఒక ఎంపైర్ని స్థాపించాడు కాబట్టి, సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి, ఆయన కొడుకే ఆ ఎంపైర్ని రూల్ చేయాలనుకుంటున్నాడు.